కేసీఆర్ చచ్చుడు తెలంగాణ వచ్చుడు అనే నినాదంతో కేసీఆర్ దీక్ష దివాస్ మొదలు పెడితే అదంతా బూటకం. కేసీఆర్ దొంగ దీక్ష చేసినాడని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు. బాగా మదం ఎక్కి అంటారు కదా, ఇప్పుడున్న ఏమంటారు దీన్ని, అధికారం మదం ఎక్కి మాట్లాడుతున్నాడు మహేష్ గౌడ్. ఎవడరా నువ్వు, అసలు ఎక్కడికించి వచ్చినావు, ఎవరు నువ్వు, అసలు ఎక్కడున్నావు, అసలు ఉద్యమాలలో ఉన్నావా? తెలంగాణ అంటే ఏందో తెలియని మూర్ఖులు ముఖ్యమంత్రి ఉన్నాడు. రైఫిల్ మాస్టర్ వాడు. ఈ రోజు రైఫిల్ మాస్టర్ ఒక ముఖ్యమంత్రి అయిండు. వాని కింద వీడు అధ్యక్షుడు అంటే వీడేమో నోటికి వచ్చినట్టు మళ్ళీ నేను ఓసుకున్నది దిగలేదో ఏమో మళ్ళీ నాకు అర్థమైతలేదు. అంటే ఒక ఉద్యమకారుడు 14 సంవత్సరాలు ఉద్యమం చేసి చావు నోట్ల తలబెట్టి తెలంగాణ తీసుకొచ్చిన బాపు కేసీఆర్. తెలంగాణ తెచ్చినాం అని అంటున్నారు. తెలంగాణ ఇచ్చిందే మేము కదా, కాంగ్రెస్ వాళ్ళమంటున్నారు. నీ అమ్మ సొప్పా నీ అయ్య సొప్పారా? నీకేమైతుందిరా సోనియా? ఎవడు ఉంటాడ బోడమ్మున్నా ఇస్తుండే, ఏం ఒట్టొట్టికి ఇయ్యలేదు. చికెన్ ముక్క మటన్ ముక్కలు మీరు వేసుకొని తింటున్నారు చూడు ఇప్పుడు ప్రజాభవన్ లా. అలా బంగారం ఉండే అది ఇది అని చెప్పేసి పార్టీలు చేసుకుంటా తింటున్నారు చూడు. బట్టి విక్రమార్క కొడుకుని అంటారు కదా, దావత్లు ఎంగేజ్మెంట్లు చేసుకొని తింటున్నట్టు కాదు తెలంగాణ అంటే. తెలంగాణ అంటే ఏందో తెలుసుకోరా మూర్ఖుడా. ఫస్ట్ నీ ముఖ్యమంత్రికి తెలియనోడివి ఈ రోజు ఈ పిసిసి అధ్యక్షుడు, వాడు అధ్యక్షుడు అసలు పైకాన్లు గడిగేటోడు ఉన్నట్టున్నాడు. తెలంగాణ గురించి మా అమ్మ తొలి దశ ఉద్యమకారాలు 1969 లో 52 నుంచి అప్పటి నుంచి వీళ్ళు మూర్ఖులు. వీళ్ళు కాంగ్రెస్ అనేదే తెలంగాణకు ద్రోహి. కాంగ్రెస్ అంటేనే తెలంగాణ ద్రోహులు. ఈ రోజు తెలంగాణను పాలించడానికి ఈ రోజు ముఖ్యమంత్రి అయ్యి 2 సంవత్సరాల నుంచి బలిసి కొట్టుకొని తిని బాపు కేసీఆర్ అంటున్నావా? అప్పుడు ఎవడిచ్చిండ్రా తెలంగాణ? నీ కేంద్రంలో అక్కడ కాంగ్రెసే ఉండే, ఇక్కడ కాంగ్రెసే ఉండే. తెలంగాణకు ఉద్యమంలలో పెట్టి బాపు కేసీఆర్ హాస్పిటల్ ఉన్నప్పుడు ఎవడు చెప్పిండు? నీ ఆయన ఎవరు చెప్పిన ఆయన ఆపరానైనా, లేకుంటే నువ్వేమన్నా అయితే మమ్మల్ని చంపుతారని చెప్పి భయపడి సోనియా గాంధీ ఇచ్చింది. అంతేగాని ప్లేట్లో పెట్టి మాకు నీలాగా చికెన్ మటన్ బిర్యానీలు ఇప్పుడు గాంధీ భవన్ లో కూర్చొని తింటారు చూడు బగ్గా, అది కాదు తెలంగాణ అంటే. తెలంగాణ తెలిసినోని గురించి మాట్లాడొచ్చు. తెలంగాణ వచ్చింది, తెలంగాణ అత్తే దళితుని ముఖ్యమంత్రి చేస్తాను కేసీఆర్ అంటే దళితులందరూ ఏకమయ్యి కేసీఆర్ గజనెక్కించారు. ఇలా దళితుని ముఖ్యమంత్రిని చేసిండ మరి? దళితుని ముఖ్యమంత్రి చేస్తుడు ముఖ్యమా? తెలంగాణ మీకు అభివృద్ధి పదంలో ఉన్నది ముఖ్యమంత్రి దళితుడు. ఇప్పుడు వీళ్ళంతా దొంగలు ఎక్కడున్నారు? అప్పుడు ఈ రోజు తెలంగాణ ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా బీసీని ముఖ్యమంత్రి చేస్తున్నాడు. రెడ్డి అయి కూర్చున్నాడా లేదా? అందరు ఎక్కడ పోయినరు? తెలంగాణ కాంగ్రెస్ లో అందరు సీనియర్స్ ఎక్కడ పోయినరు? వీడు పొట్టోడు ఎట్లా వచ్చిండు? మళ్ళా 3 అడుగుల పొట్టోడు ఎట్లా వచ్చిండు? ఇప్పుడు మేము అడగాలంటే దానికి ఒక యోగ్యత ఉన్నాడు కాబట్టి ఆ రోజు అందరు ఎన్నుకున్న తర్వాతనే బాపు కేసీఆర్ చేసారు. వీనికి చరిత్ర తెలియదు. చరిత్ర తెలియకుండా మాట్లాడితే నాలుగే కోసి పారేస్తా. పిసిసి అధ్యక్షుడైనా గానీ, రేవంత్ రెడ్డి అయినా గానీ బాపు కేసీఆర్ మీద మాట్లాడిన వాళ్ళని కోసి పారేస్తాం బిడ్డ. ఒట్టొట్టిగానే ఊరికూరికే రాలేదు, తొక్కుకుంటూ వచ్చినాం కాదు. మేము శవాలు మా ప్రాణాలను పనంగా పెట్టుకొని తెచ్చుకున్నాం తెలంగాణ. నువ్వు తొక్కుకుంటూ వచ్చినావు. ఈ రోజు సీఎం పదవికి, ఈ సీఎం పదవి కాదు తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిండు ఈయన. దాని గురించి తెచ్చుకోవాలంటే ఒక జన్మెత్తాలి వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. ఎవరైతే మూర్ఖంగా మాట్లాడుతారో వాళ్ళకి చెప్తున్నా, పాత వాళ్ళు ఎవరు సీనియర్స్ ఇట్లాంటి మాటలు మాట్లాడలేదు. ఈ రోజు ఆడేదో పిసిసి కానీ కూర్చోగానే వీడు సీఎం అవుతున్నా అనుకుంటున్నట్టు. వీడు సీఎం పదవి ఇస్తా అనుకుంటున్నాడు. ఎక్కడ వేయాలో ఎన్నిసార్లు వేయాలో అన్నిసార్లు వేసిండ్రు. మమ్మల్ని ఉద్యమాలలో వేసిండ్రు. మొన్న 2 ఏళ్ల నుంచి తీసుకుపోతుండు. లోపల మేమే ఊకుకనే వేసేస్తారా? ఏమన్నా గవర్నమెంట్ అంటారు కదా, న్యాయ వ్యవస్థ అనేది రేవంత్ రెడ్డి చేతులుందా? ఈయన అయ్యే దొత్త ఏమన్నా? సోనియా గాంధీ ఇచ్చింది అంటున్నారు. సోనియా గాంధీ మేమందరం అంటారు కదమ్మా. ఎంతో మంది ఉద్యమకారులు, ఎంతో మంది ఇట్లాంటి నవీనాచార్యులు, ఎంతో మంది సాకలి ఐలమ్మ అట్లాంటి వాళ్ళు ఉద్యమాలలో కొన్ని వేల మంది చనిపోయారు. మా అమ్మ ఈ రోజు కూడా అడుగుతుంది, ఈ రోజు బాపు కేసీఆర్ ఎట్లున్నాడు అని చెప్పి. ఒక నాయకుడు, ఒక యోధుడు తెలంగాణ తీసుకొచ్చింది. కేసీఆర్ ఒక్కడే తెచ్చిండని ఎప్పుడు అనలేదు. కేసీఆర్ తెచ్చిండని ఎప్పుడు అనలేదు. వీళ్ళు ఒట్టిగానన్నా ప్రియలేపన ఏది చేత కాదు. కూర్చున్న దగ్గర పందులు కూర్చొని తిన్నట్టు తిని నోటికి ఎట్లా ఉంటాయి అట్లా మాట్లాడుతున్నారు. బిడ్డ మర్యాదగా మాట్లాడుండ్రి. మర్యాద ఈ రోజు తెలంగాణలో ఉన్నారంటే తెలంగాణను అవమానించినట్టు మాట్లాడితే మాత్రం ఖతం చేసేస్తామని చెప్తున్నాం.